నిశ్చలాకాశంలో భూమి తిరగడం అద్భుతం. తిరుగుతున్న భూమి మీద మనం స్థిరంగా ఉండడం మరో అద్భుతం. అద్భుతంలోనే మనం సదా జీవిస్తూ ఇంకా అద్భుతాలు చూడాలనుకోవడం ఎందుకు? కన్ను పెట్టి చూడాలే కానీ దైవ మహిమ కానిది ఏదీ లేదు. అంటే చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ మనం అద్భుతంలో ఉన్నాం. ఉదాహరణకి భూమి తిరగడం ఒక అద్భుతం, అందులో మనం స్థిరంగా కూర్చోవడం మరో అద్భుతం. సదా మనం అద్భుతంలో ఉన్నాం, కానీ ఇంకా ఏదో అద్భుతం చూడాలనేటువంటి మనిషి యొక్క ఆలోచన మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అనమాట. కాబట్టి సదా మనం అద్భుతంలో ఉన్నామనే విషయాన్ని మనం ఎరుకుపరుచుకుంటే మనం హాయిగా ఉండగలుగుతాం. అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్నలు తీసుకున్నట్లయితే, ఎవరిని చూసి మనసు చెలించి శుద్ధోదనుడు తనయుడు బుద్ధుడు అయినాడో, నిర్వాణం పొందాక అటువంటి వారిని చూసినా కూడా అతని మనసు చెలించలేదు. మార్పు కలిగింది బుద్ధుల్లోనే, లోకంలో కాదు. చూసావా, బుద్ధుడు మామూలుగా తన చిన్నతనం నుంచి చూస్తూ వచ్చినప్పుడు లోకంలో ఉన్నటువంటి బాధలు కానీ, ఇక చాలా రకరకాల చనిపోయినప్పుడు శవాలు కానీ అవి చూసి మనిషి చెల్లించిపోయాడు. ఎందుకు లోకంలో ఇలాంటి దుఃఖాలు జరుగుతున్నాయి, ఈ దుఃఖాల కారణం ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన బుద్ధునిలో కలిగింది. ఈ దుఃఖాల కారణం ఎలా తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాసతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయినాక తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం తర్వాత అప్పుడు అతనికి ఏం కలిగింది? లోకంలో చూశాడు, బాధలన్నీ అట్టే ఉన్నాయి, కానీ మార్పు అతను స్థిమితంగా ఉండిపోయాడు. అంటే మార్పు జరిగింది బుద్ధుల్లోనే కానీ లోకంలో కాదు అనే విషయాన్ని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, సుఖదుఖాలు అనేటివి కానీ బాధలు అనేటివి కానీ అది ఎల్లప్పుడూ ఉంటాయి. మార్పు రావాల్సింది నీలోనే రావాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం హాయిగా సుఖంగా ఉంటాం. అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్న తీసుకున్నట్లయితే, మన జీవితం అనేది కాలుతున్న సాంబ్రాణి పుల్ల లాంటిది. చివరిలో ఆరిపోవడానికి మాత్రమే మనం మరణం అంటున్నాం, కానీ దానిని వెలిగించినప్పుడే దాని యొక్క మరణం ప్రారంభమైంది. పుట్టుక అనేది వాస్తవానికి మరణం యొక్క ప్రారంభం. చూడండి, ఇది కూడా అద్భుతమైనటువంటి వాక్యం. ఆల్రెడీ మనము జన్మించినప్పుడే మన యొక్క జననమే మరణం యొక్క తొలి దశ. కాబట్టి ఎప్పుడైతే మనం పుట్టామో అప్పుడే మరణంకి అప్లికేషన్ పెట్టుకునేట్లే లెక్క. అంటే జీవితము జననంతోనే మరణం అనేది ఉంది అనే విషయాన్ని మనకి ఈ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పుట్టిన వాడికి ఖచ్చితంగా మరణం తప్పదు అనే విషయాన్ని మనకి అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని మరవడం వల్ల అతని యొక్క లౌకిక విషయాల్లో పడిపోయి అతను ఏంది నాకు ఈ బాధలు వస్తున్నాయి, నాకే ఎందుకు కష్టాలు రావాలా అనేటువంటి ఆలోచన అతనికి కలుగుతుంది. కాబట్టి పుట్టిన వాడికి మరణం తప్పదు అనే వాక్యం గురించి సోకింపోతగుతున్న భగవద్గీత వాక్యంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి మన జీవితంలో ఎలా జరిగినా, అది సుఖం వచ్చినా కష్టం వచ్చినా నీ మనసుకి ఏది అంటదు అనే విషయాన్ని మనకి ఈ వాక్యం తెలియజేస్తాం. అలాగే జనరల్గా మనం ప్రతి మనిషి ఆశాజీవే, ఏదో కోరికలు ఉంటాయి. కానీ దానికి ఒక జ్ఞానపురుషుడు ఏం చెప్తోందంటే, వ్యక్తి తనకు సంపద కావాలని మాత్రమే భగవంతునికి అప్లికేషన్ పెట్టుకుంటాడు. అది మాత్రమే చాలదు, ఇంకొక అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి, ఆ సంపదను అనుభవించాలని. చూసావా, ప్రతి మనిషికి ఆశలు ఉంటాయి. ఇంకా కొంచెం డబ్బులు సంపాదించాలా, ఇంకా ఏదో కార్లు కొనాలా, ఇంకా ఇల్లు కట్టాలా, ఈ రకరకాల ఆలోచనలు ఉంటాయి. అవన్నీ సంపాదిస్తూనే ఉంటాడు, కానీ అనుభవించడం మర్చిపోతుంటాడు. కాబట్టి మనం భగవంతుని కోరేటప్పుడు మనకి కోరికలు కూడా కోరాలి, కానీ ఆ కోరికలను అనుభవించే శక్తి అది కూడా మనకి భగవంతుడు ఇవ్వాలని కోరుకోవాలి. అప్పుడే నీ యొక్క కోరిక సఫలమవుతుంది. అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్న తీసుకున్నట్లయితే, భూమి మీద ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తూ ఉంటారు. కొందరు నడిచి వెళ్తూ ఉంటారు, కొందరు నిశ్చలంగా కూర్చొని ఉంటారు. నిజానికి వీరందరూ భూమితో పాటు పడమర నుంచి తూర్పుకి 1610 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వారే. అట్లే జీవుల్లో స్థితి భేదాలు కనిపించినప్పటికీ ప్రతి జీవి భగవంతుని వైపుకే సమాన వేగంతో పరిగెడుతోంది. చూడండి, ఇక్కడ చాలా ఒక వండర్ఫుల్ అయినటువంటి వాక్యం ఇది కూడా. భూమి మీద వారిలో ఒక్కొక్క వాహనంలో వేగంతో ప్రయాణిస్తారు. అంటే ఒకరు నడిచి వెళ్తుంటారు, ఒకరు కారులో పోతుంటారు, ఒకరు బస్సులో పోతుంటారు, ఒకరు విమానంలో పోతుంటారు. ఎట్లా పోయినా సరే అందరూ సమాన వేగంతో పోతున్నాడు. ఎందుకంటే అందరూ ఉండేది భూమి మీదే. కాబట్టి నువ్వు అందరూ ఉండేది భూమి విషయాన్ని మర్చిపోవడం వల్ల ఒక నేను కారులో వేగంగా పోతాను, ఒక నడిచిపోతాను, ఒక సైకిల్లో పోతాను అని రకరకాలుగా అనుకుంటారు. కానీ
మనం మామూలుగా బ్రాండ్గా ఆలోచించినట్లయితే మనం భూమి మీద ఉన్నాం అనే విషయాన్ని కనుక గుర్తుంచుకుంటే అందరూ ఒకే వేగంతో పోతున్నారు. ఈ వాక్యం మనకి ఏది తెలియజేస్తుందంటే మనుషులంతా సమానమే అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుంది. అంటే ఒకడు ధనికుడు కావచ్చు, ఒకడు పేదవాడు కావచ్చు, ఇంకా కోటీశ్వరుడు కావచ్చు, ఎవరైనా సరే ఈ భూమి మీద ఉన్నారు అని ఎరుక కలిగితే అప్పుడు నీకు భేదభావాలు అనేవి కనిపించవు అనే విషయాన్ని మనకి ఈ జ్ఞాన ప్రదర్శనాలు తెలియజేస్తా ఉంది.